దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత, విశ్వసనీయతను పెంపొందించే లక్ష్యంతో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేఖని నేతృత్వంలో హై పవర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి అడ్డుకట్ట వేయడానికి కఠిన చట్టం తీసుకురావడంతో పాటు అత్యాధునిక సాంకేతికతతో పరీక్షా వ్యవస్థను బలోపేతం చేస్తామని ప్రధాని స్పష్టం చేశారు. ఈ కమిటీ ఎలా పనిచేయనుంది, ఎలాంటి మార్పులు తీసుకురానుంది, ఈ ప్రశ్నలే దేశవ్యాప్తంగా చర్చలో ఉన్నాయి. ఇక నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. పరీక్షల నిర్వహణలో లోపాలను పూర్తిగా సరిదిద్దే దిశగా కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేఖని నాయకత్వంలో హై పవర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇక ప్రధాని విడుదల చేసిన వీడియో సందేశంలో పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తామని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, మాల్ ప్రాక్టీసెస్, అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట చేసేలా కఠిన చట్టాన్ని కూడా తీసుకురానున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించినటువంటి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. దేశంలో ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించే విధంగా పారదర్శక పరీక్షా వ్యవస్థను రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ కు నందన్ నీలేఖని నాయకత్వం వహిస్తూ ఉండగా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఐఐటి మద్రాస్ డైరెక్టర్ డాక్టర్ వి కామకోటి, కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కర్వాల్, పరిపాలనా నిపుణుడు అమృతలాల్ మీనా సభ్యులుగా నియమితులయ్యారు. విద్య, విజ్ఞానం, సాంకేతికత, భద్రత, పరిపాలనా రంగాల్లో విశేష అనుభవం ఉన్న నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా సమగ్ర సంస్కరణలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల నిర్వహణపై గత కొంతకాలంగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసినటువంటి హై పవర్ టాస్క్ ఫోర్స్ కేవలం నీట్కే పరిమితం కాకుండా భవిష్యత్తులో జరిగే అన్ని జాతీయ స్థాయి పరీక్షలకు వర్తింపే చేసే విధంగా కూడా సమగ్ర సంస్కరణలను సూచించే అవకాశం ఉంది. అత్యాధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు, డిజిటల్ భద్రత, అభ్యర్థుల బయోమెట్రిక్ ధృవీకరణ, డేటా రక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది. కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశ పరీక్షా వ్యవస్థలో కీలక మలుపు కావచ్చని విద్యా నిపుణులు భావిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ప్రధాన బాధ్యతల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడం, ప్రశ్నాపత్రాల భద్రతను మరింత పటిష్టం చేయడం, సైబర్ దాడులు మరియు డేటా లీకేజీలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించడం ఉన్నాయి. అలాగే అభ్యర్థుల గుర్తింపును బయోమెట్రిక్ విధానాల ద్వారా ధృవీకరించడం, పరీక్షా కేంద్రాల పర్యవేక్షణను బలోపేతం చేయడం, పరీక్షల నిర్వహణలో మానవ జోక్యాన్ని తగ్గించే విధానాలను కూడా కమిటీ పరిశీలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ పరీక్షలపై విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో పారదర్శకత, నిష్పాక్షికత అత్యంత కీలకం.
ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి ఘటనలు విద్యార్థుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ప్రభుత్వం గుర్తించింది. అందుకే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు అవకాశం లేకుండా బలమైన భద్రతా వ్యవస్థను రూపొందించడంపై దృష్టి పెట్టింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు దేశ పరీక్షా వ్యవస్థలో పెద్ద మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది. నందన్ నీలేకని నేతృత్వంలోని హై పవర్ టాస్క్ ఫోర్స్ సిఫార్సులు ఎలా ఉంటాయి, ప్రభుత్వం వాటిని ఎంత వేగంగా అమలు చేస్తుంది అనే అంశాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పారదర్శకత, సాంకేతిక భద్రత, విద్యార్థుల విశ్వాసం ఈ 3 లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో దేశ విద్యా వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయో వేచి చూడాలి.